RRR తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ స్క్రీన్ పైన కనిపించారు విత్ దేవరా ట్రైలర్. సో ట్రైలర్ ఎలా ఉంది అని నేను చెప్పడం కంటే మీరు చూస్తే ట్రస్ట్ మీ గూస్ బంప్స్ వస్తాయి. సో ట్రైలర్ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది అండ్ దానికి తోడు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ట్రైలర్కి ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. అండ్ ఎన్టీఆర్ డైలాగ్స్, ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్ ఎవరెస్ట్. డైలాగ్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, మన ఊహకి అందని విధంగా ఎన్టీఆర్ యాక్టింగ్ ఉంటుంది. సేమ్ దేవరా ట్రైలర్లో కూడా ఆ హై వోల్టేజ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే చాలా క్లియర్గా కనిపించింది. సో దేవరాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా పండగ అని చెప్పుకోవచ్చు. అండ్ కొరటాల శివ లాస్ట్ సినిమా ఆచార్య డిజాస్టర్గా నిలిచిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. అయితే దేవరాతో కొరటాల శివ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ ఆ విషయం ట్రైలర్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎన్టీఆర్ని చూపించిన విధానం కావచ్చు, ఆర్ సైఫ్ అలీ ఖాన్ని చూపించిన విధానం కావచ్చు, అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో విత్ దేవరా కొరటాల శివ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంటాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ అది చాలా క్లియర్గా ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. ఇక కమింగ్ టు జాహ్నవి కపూర్, ట్రైలర్లో తన గురించి జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉంది. బట్ మనం కొరటాల శివ సినిమాలో చూసుకుంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ట్రైలర్లో తక్కువ స్పేస్ ఉన్నప్పటికీ సినిమాలో మాత్రం ఖచ్చితంగా జాహ్నవి క్యారెక్టర్ హై వోల్టేజ్లో ఉండొచ్చని చెప్పుకోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇప్పటికే దేవరా నుంచి 2 సాంగ్స్ వచ్చాయి. అవి ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయో మనందరికీ తెలుసు. ఇక దేవరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని ట్రాక్స్ని, ఎన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి. సో ఈ ట్రైలర్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.